Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ర యేసయ్య నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను కీర్తించడానికి నీ గొప్పతనమును మేము తలుచుకోవడానికి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి నిన్ను ఘనపరచడానికి నీవు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క మాటలతో తండ్రి మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి నీ నామాన్ని మహింపరిచే విధంగా మీరు మమ్మల్ని ఉంచుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రభా యేసయ్య ఇంకను తండ్రి మరింత దగ్గరగా తండ్రి ప్రభా తండ్రి నీ కొరకు మమ్మల్ని ఉంచుకొని నీ నామాన్ని మాత్రం మహింపరచుకోమని ఇంకను మమ్మల్ని నీ కొరకే బలపరిచి తండ్రి నీ నామానికి మహిమార్థానికై తండ్రి మమ్మల్ని యొక్క లోకంలో ఉంచి నీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధమైన నామంలో అడిగి పెడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామంన ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క గురి ఏంటి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన గురి ఏంటి అని మనం చూసినట్లయితే మనల్ని ప్రేమించడం, మనం నశించిపోకుండా కాపాడడం, మనకు నిత్య జీవ రాజ్యాన్ని అనుగ్రహించడం. కాబట్టి ఇంత గొప్పగా మన పట్ల ఒక గురిని కలిగిన దేవుని చూసినప్పుడు ఎంతగానో మనకు ఆనందం వేస్తుంది. ఇలాంటివి మనం దేవునిలో మనం గమనించినప్పుడు మనము ఎన్నోసార్లు మనుషుల యొక్క ప్రెజెన్స్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ నుంచి మనం ఎక్కడికి వెళ్ళము. మనల్ని ప్రేమించాలని, మనం నశించిపోకూడదని, ఆయన యొక్క నిత్య జీవ రాజ్యానికి మనం వారసులు అవ్వాలని ఎంతగానో ఆశిస్తున్న దేవుణ్ణి మనం అర్థం చేసుకుని ఆయన విశ్వసిద్దాం. ఆయన విశ్వసించడం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ఏదైనా వనంలో తప్పు చేసి ఆ యొక్క తినవద్దన్న యొక్క పండును తిని ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఆ యొక్క పాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క పాపం వాళ్ళకు ప్రవేశించిందో పరిశుద్ధుడైన దేవుని నుంచి
వాళ్ళు ఎడమైపోవడం జరిగింది. కాబట్టి ఆ యొక్క దూరాన్ని దేవుడు అలానే ఉంచాలని అనుకోలేదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు గనక ఆయన మన కొరకు ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన కోసం వచ్చాడనే విషయాన్ని మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో మనం గుర్తించడమే, ఆయన యందు మనం విశ్వసించడం. దేవుడు ఈ యొక్క లోకానికి వచ్చి మనం నశించిపోకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో, ఏ విషయాలు మనం చేయాలో, ఏ విషయాలు మనం చేయకూడదు, ఏవి మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండాలి, ఏవి మన యొక్క జీవితంలో కలిగి ఉండకూడదు అని అన్ని విషయాలను మనకు నేర్పించారు. అదే విధంగా ఆయన మన కొరకు మరణించారు. ఆయన మరణించడం ద్వారా మనకు రక్షణ అనేది వచ్చింది. మనం నశించిపోకుండా మనం రక్షింపబడ్డాం. కాబట్టి ఆయన మనల్ని రక్షించాడనే విషయాన్ని మనం నమ్మడమే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం. మనల్ని ప్రేమించిన దేవుని మనం ప్రేమిద్దామా? మనల్ని నశింపనీయక మనల్ని రక్షించిన దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదామా? మన కొరకు తిరిగి రానైన దేవుని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందామా? దేవుడు ఆయన యొక్క రాజ్యానికి మనం సిద్ధపరిచి ఆ యొక్క నిత్య జీవ రాజ్యానికి మనం వారసులుగా చేయనుగాక. యేసుక్రీస్తు నామమున ఆమేన్. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. నీ